మనం రోజు పూజలు చేస్తుంటాం. సో నీకు ఎప్పుడైనా అనిపించిందా మనం ఇంత కష్టపడి దేవుడికి పూజ చేస్తున్నాం కదా, ఒకవేళ దేవుడు ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూడడము, దేవుడు కళ్ళు తెరిచి చూడడము, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం వినాయకుడే తీసుకుందాం, పువ్వు ఏదైనా దేవుళ్ళ పాదాలు పడ్డము, అదొక రకమైనటువంటి హ్యాపీనెస్ కదా. హ్యాపీనెస్ కదా, అది జరగని పని. కానీ నేను ఒక మంత్రం వేస్తాను, ఆ మంత్రంతో ఇప్పుడు ఈ వినాయకుడు కళ్ళు తెరిచి చూస్తారనమాట. అదంతే అదంతే మంత్రం చెప్పేస్తున్నాను. ఓం 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 జ్యోతి క్రాఫ్ట్స్ నమః, జ్యోతి క్రాఫ్ట్స్ నమః నమః నమః. ఎలాగుంది? మనం చేసిన వినాయకుడే కదా. చూడు, కళ్ళు తెరిచి మెల్లగా, అంటే మీరు చేసిన పూజలకి తల ఊపుతున్నారు అనమాట. బాగుందా? బాగుంది. అభిప్రాయం చాలా హ్యాపీనెస్ ఉంది. చాలా బాగుంది. ఓకే, నీకు ఎప్పుడైనా అనిపించే దేవుడికి ఇంత ఎక్కువ పూజ చేస్తాం కదా, ఒకవేళ అలా చూస్తే బాగుంటుంది అని అనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే బాగానే ఉంది. వీడియో చూస్తున్న అందరికీ, ప్రేక్షక మహాశైలకు మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు. యాక్చువల్గా మేము ఆల్రెడీ జ్యోతి క్రాఫ్ట్ ఛానల్లో 2 రకాల వినాయకులు చేసాము. ఒకటి పసుపు వినాయకుడు, రెండోది వచ్చేసి మీరు చూస్తున్నారు మట్టి వినాయకుడు. సో వినాయకుడు చేసాం, అంతా బాగా వచ్చింది. ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసాం. ఒకవేళ కావాలి అంటే మీరు ఓన్గా చేయాలి అంటే చూడండి. వినాయకుడికి ఏనుగు తల ఎందుకోసం వచ్చింది? వినాయకుడికి ఏనుగు తల ఎందుకోసం వచ్చిందంటే పార్వతీదేవి శివుడు లేని టైంలోనే ఈ పార్వతీదేవి స్నానం కోసమని నలుగు రాసుకుందనమాట. నలుగు రాసుకొని వాటిని నలుగంతా తీసి ఒక ముద్దలా చేసి త్రిమూర్తులకు ప్రార్థన చేసి పసుపు ముద్ద వినాయకుడికి ప్రాణం పోసింది. ఆ బాబే వినాయకుడిగా పుడతాడు. పుట్టిన తర్వాత ఆ ద్వారం దగ్గర ఉండి ఆయన అని చెప్పి స్నానానికి వెళ్తుంది అనమాట. వెళ్తే అప్పుడు పరమశివుడు వస్తాడు. వచ్చి నాకు దారి వదిలేనంటే, లేదు నేను ఇది నా ఇల్లు అంటే మా అమ్మగారికి ఉండమన్నారని చెప్తాడు వినాయకుడు. అయితే అప్పుడు ఈ పిల్లడు మాట కాదని లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అంతకి కాకపోతే అప్పుడు సంహరిస్తారనమాట. త్రిశూలంతో ఈ బాబుని సంహరించడం జరుగుతుంది. అప్పుడు పార్వతీదేవి వచ్చి ప్రాధేయపడుతుంది, నా బిడ్డ బ్రతికించండి అని అంటే త్రిమూర్తుల సహాయంతో ఉత్తర దిక్కున ఎవరైతే ఏ ప్రాణి అయితే ఉంటుందో దాని తలని తెచ్చి అతికించండి అని చెప్తే ఉత్తర దిశ ఎందుకు? పురాణాల ప్రకారం అలాగనే ఉంది. ఓకే, ఒకసారి వీడియో చూస్తున్న మీకు ఎవరికైనా తెలుసుంటే ఉత్తర దిక్కు సైడ్ ఎందుకు వెళ్ళమన్నారు అనేది ఒకసారి కామెంట్లో పెట్టండి. అయితే ఆ ఏనుగు తల ఆల్రెడీ తెగుందా, లేదనుకోనంటే ఒక ఏనుగు స్వయంగా తలని ఇచ్చిందా? ఏనుగు పడుకున్న తలని వీళ్ళు తీసుకొని వచ్చేసారు, ఖండించి తీసారంటవా? ఖండించి చదివిన దాని ప్రకారం ఏంటంటే ఏనుగంటే స్వయంగా సహాయం చేస్తుందంట. మరి ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు, కానీ మీ ఇద్దరికి తెలిసిన వినాయకుడు ఉన్నటువంటి వేరే పేర్లు? ఏకదంత ఎందుకంటారు? ఒక దంతం ఉంటుంది. ఓకే, ఇంకా మీకేంటి తెలుసా? గణపయ్య, బొజ్జ గణపయ్య, లంబోదరుడు. ఇంకా మీకైనా వేరే పేర్లు బాగా తెలుసుంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో చెప్పండి. మోదక ప్రియుడు. మోదకాలు అంటే స్వీట్స్. ఓకే, మోదకలు ఎక్కువ తింటారు కాబట్టి సో మోదక ప్రియుడు అంటారు. సరే, మనం మోదకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం దేవుడికి పూజ చేస్తుంటాము, ఒక స్వీట్స్ పెడతాము. మనకి ఎప్పుడు అనిపిస్తుంది మనం స్వీట్స్ పెడుతున్నాం కదా, దేవుడు నిజంగా తింటారా అని. అది మనస్ఫూర్తిగా మనం పెడతాము. మరి తినరని సంగతి మనకు తెలిసిందే కానీ దేవుడి మీద మనసు పెట్టి మనం పెడతాము. కానీ ఒకవేళ దేవుడు తినడం నువ్వు స్వయంగా చూస్తే ఎలా అనుకుంటావు? అది చెప్పలేదు, మాటల్లో చెప్పలేదు. కానీ ఇప్పుడు మనం మాటలతోనే చెప్పాలి, కానీ చెప్పు. ఇప్పుడు ఇదే వినాయకుడు ఆ తొండంతో ఆ స్వీట్ తీసుకొని తింటే ఏ విధంగా ఉంటుంది? బాగుంటుంది అనేది చూద్దాం ఇప్పుడు మనం.
బాగుందా? బాగుంది. మనం పెట్టిన మోదకం తీసుకొని వినాయకుడు తింటున్నారన్నమాట. సూపర్గా ఉంది కదా? చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు నీకు ఎప్పుడైనా అనిపించింది మనం ఎక్కువ పూజ చేస్తున్నాము, మన పూజకి మెచ్చి దేవుడే డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? హ్యాపీనెస్లో చేయొచ్చు కదండి. మనం మ్యూజిక్ గట్రా పెడుతుంటాము, రకరకాల చాలా ఎక్కువ పూజలు చేస్తుంటాము. సో ఒకసారి ఇదే వినాయకుడు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందేమో సో మనం చూద్దాం. బాగుందా? ఆ రెండు మాయనేసాం. డ్యాన్స్ చేసినప్పుడు 4 చేతులు గణపతి బప్ప మోరియా మా అమ్మ చెప్తుంది. వినాయకుడికి పెళ్లి ఎందుకు అవ్వలేదు? ఇద్దరు భార్యలు కదా వినాయకుడి పెళ్లి అయింది అంటారు కదా, ఇద్దరు భార్యలు. ఎవరెవరు? సిద్ధి బుద్ధి. నేను చదివిన దాని ప్రకారం అయితే వినాయకుడికి పార్వతి పెళ్లి చేసుకోమంటారు అనమాట. పెళ్లి చేసుకోమంటే వినాయకుడు పెట్టిన షరత్ ఏంటనుకోనంటే, ఎవరైతే నా చుట్టూ ప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను అంటారు అనమాట. కానీ వినాయకుడు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయడం అనేది ఇంపాసిబుల్, అది జరిగే పని కాదు. ఎందుకోసం అనుకోనంటే వినాయకుడు అంత బొజ్జు చాలా పెద్దది అనమాట. వినాయకుడు బొజ్జు పెద్దది అంటే వినాయకుడు చాలా పెద్ద అనమాట. సో అలా తిరిగి రావడము, తన చుట్టూరు తిరిగి రావడం అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట. ఎవరైనా తిరగలేరా? తిరగడానికి అవ్వదు, ఎందుకంటే అతను బొజ్జు అంత పెద్దది అనమాట. సో అందుకోసమే ఇప్పుడు వరకు పెళ్ళి అవ్వలేదని నేను చదివాను అనమాట. ఓకే, సరే ఇప్పుడు ఆ బొజ్జు గురించి మనం మాట్లాడుతున్నాం కదా. నిజానికి ఆ బొజ్జులో టోటల్ సమస్త విశ్వం ఉంటదంట. భూమండలం మొత్తం అందులో ఉండి చూస్తుంటారు అనమాట వినాయకుడు. ఇప్పుడు చూడు, ఇది తన బొజ్జు అనమాట. ఓకే, ఇందులో విశ్వం అంతా కూడా తన బొజ్జులోనే దాగుంటది అనమాట. బొజ్జు పెరుగుతుంది. అది మనం చూసే వినాయకుడు వేరు, బట్ నిజానికైతే వినాయకుడు కొన్ని శక్తి అది అనమాట. ఓకే, ఇప్పుడు మనం వినాయకుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఆశీర్వదిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇది చూడమ్మా, వినాయకుడు నిలబడి అందరికీ దీవిస్తున్నారు అనమాట. ఓకేనా? నిజానికి ఆ వాహనం కొన్న ప్రత్యేకత అదనమాట. వినాయకుడు ఎక్కడికైనా ఏ విధంగా వెళ్ళగలరు అనుకోనంటే, ఎలుక ఎక్కడికైనా తనకు తీసుకెళ్ళిపోగలదు అనమాట. కన్నం నుండి తీసుకోగలదు, ఎక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోగలదు అనమాట. అందుకోసమే వినాయకుడు ఎవరికి ఆపద వచ్చినా కూడా ఫస్ట్ ఉంటారనమాట. వినాయకుడికి ఎడమ దంతం ఇరిగిపోయి ఉంటుంది. దానికి కారణం మహాభారతం వ్యాస మహర్షి చెప్తారనమాట. సో చెప్తున్నప్పుడు ఎవరో ఒకరు రాయాలి కదా. సో వినాయకుడిని ఎంచుకుంటారు అనమాట వ్యాస మహర్షి, ఎందుకంటే వినాయకుడు చాలా టాలెంటెడ్ కాబట్టి. పెన్తో రాస్తుంటారు, మధ్యలో ఆపకూడదు, 1 నిమిషం కూడా ఆపకూడదు. సో పెన్తో వినాయకుడు రాస్తుంటే మధ్యలో పెన్ అయిపోతుంది, అప్పుడు గ్యాప్ రాకూడదు కదా. సో వెంటనే వినాయకుడు ఏం చేస్తారు అనుకోనంటే, తన ఎడమ దంతాన్ని విరిచి దాంతో రాయడం మొదలు పెడతారు అనమాట. మీకు ఏదైనా కోరికలు ఉన్నాయా? ఎందుకంటే ప్రతి మానవులు కోరికలు ఉండేవంటాయి. ఓకే, ఇప్పుడు మన కోరిక, ఇప్పుడు ప్రెజెంట్ మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి జ్యోతి క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ అభిమానం కావాలి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వినాయకుడు చేయడానికి కూడా మేము చాలా కష్టపడ్డాం. సో ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి. సో ఇప్పుడు దేవుడు తదాస్తు అంటే ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం. ఆ తండ్రి దేవునిలే కదా. ఇక్కడ చూడు, దేవుడు మనకి దీవిస్తూ జ్యోతి క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతి క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటారు. జ్యోతి క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ త్వరలో మేము చేస్తున్నాం. ఏం చేసినా కూడా ఫస్ట్ పూజ వచ్చేసి మనం వినాయకుడికి చేస్తాం అనమాట. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.